భూభారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గ మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, ఆర్టీఓ రమాదేవి, తహసీల్దార్ మల్లయ్య, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించిన వారు నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ ఏను ఏర్పాటు చేసి భూమి విలువ 5 లక్షలలోపు ఉన్న పక్షంలో ఆర్టీఓ స్థాయి, 5 లక్షలకు పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్టీఓకు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకునే అవకాశం భూభారతిలో ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాళ్ళకి నిర్ధారించుకున్నట్టయితే ఏవైతే ఇంతకు ముందు అప్లై చేసుకొని 2014 కంటే ముందు సమస్యలు పరిష్కరించాలన్నా కానీ సాధ్యాలు అవన్నీ కూడా పరిశీలించి దాని ప్రకారంగా ఇంతకుముందు యాక్షన్ తీసుకుంటా ఉండే. సో ఇప్పుడు కరెక్ట్ గా మాత్రం హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇందాక స్పీచ్ మీరు చూసినారు. భూభారతి అనేసి కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అందరిది కూడా రికార్డ్ మొత్తం కూడా వాళ్ళందరిది కూడా తీసేయడం జరిగింది. సో దాని ద్వారా చాలా మంది పేద ప్రజలు ఇంతకు ముందు చాలా మంది ఎవరైతే పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు భూమి కొనుక్కున్న వాళ్ళ పేర్లు కూడా తీసేసి ఎవరైతే ఇంతకు ముందు అమ్మేసి వెళ్ళిపోయినారో ఆ ఊర్ల నుంచి ఎవరైతే పెద్ద పట్టేదారులు అమ్మేసి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళ పేర్లు అంటే ఈ కొనుక్కున్న పేదవాళ్ళకి వాళ్ళకి అవగాహన లేకుండా సో వాళ్ళు ఎవరు కూడా పేరు మార్పిడి చేసుకోకపోవడం వల్ల ఇంకా పాత పట్టేదారుల పేరు రావడం వల్ల ధరణి వచ్చినాక వాళ్ళ పేరు రిఫ్లెక్ట్ కావడం వల్ల వాళ్ళకే పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళే కంటిన్యూ అయిపోతూ వచ్చినారు. సో ఇటువంటి వాటికి ఏమన్నా మాకు కూడా ప్రజావాణిలో చాలా మంది కూడా వచ్చి అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు కూడా మేమేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఈయననే కాస్తులో ఉన్నాడు అనేసి వాళ్ళకి నిర్ధారించుకున్నట్టయితే ఏవైతే ఇంతకుముందు అప్లై చేసుకొని 2014 కంటే ముందు సాదా పేపర్ ద్వారా కొన్నట్టయితే వాళ్ళందరికీ కూడా మనము ఇప్పుడు పట్టా చేయడానికి కూడా మనకి కొత్త భూభారతి చట్టంలో ఈ ఆస్కారం ఉండడం జరిగింది. అదే విధంగా ఇంతకు ముందు చాలా కేసెస్ పాత యాక్ట్ లో మనం చూసినట్టయితే ఎవరైనా చనిపోయినారు అనుకోండి, చనిపోయినప్పుడైతే సో వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కి పోయి మేమిద్దరం వారసులం, ఇద్దరం కొడుకులం ఉన్నాం, మేమిద్దరం వారసులము, మాకు పట్టా చేయండి అనేసి ఎంఆర్ఓకి అప్లై చేసుకున్నట్టయితే ఎంఆర్ఓ ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు పాత చట్టంలో. వాళ్ళిద్దరు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారు. మా తండ్రి చనిపోయినాడు, మా తండ్రికి 2 పిల్లలు, నేను మా తమ్ముడు, మా ఇద్దరికి ఉన్న 5 ఎకరాలు చెరు సగం ఎకరాలు మాకు చేసేయండి అనేసి వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్ ఇస్తే తహసీల్దార్ ఇంకా ఏమి ఎంక్వైరీ చేయడానికి ఉండదు, గమ్మున వాళ్ళ 2 పేరు మీద 2.5 ఎకరాలు చేసేయాల్సిందే.